హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. మనం మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాం. మరి ఒక మాట, గడిచినటువంటి ఆదివారమున విన్నటువంటి దేవుని మాటలు ఎవరికన్నా గుర్తున్నాయా? రక్షకుడు గురించి విన్నాం. ఆ రక్షకుడు ఎవరు? ఆ రక్షకుడు పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ఉన్నటువంటి ఆ రక్షకుడు ఎవరు అనేటువంటి విషయాలని మనం ధ్యానించుకోవటం జరిగింది. 365 రోజుల్లో మనకు వచ్చేటువంటి ఆరాధన ఆదివారాల్లో ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఏమిటని ఆలోచన చేస్తే, ప్రతి ఆదివారము యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన పునరుత్థాన దినము. ఇక రెండవది చూస్తే, ఆయన సిలువ మీదకి ఎక్కటానికి ముందుగా, శ్రమల్లో దిగటానికి ముందుగా ఆయన్ని దేవుని ప్రజలు ఏం చేశారంటే ఘనపరిచారు. ఏమి చేశారు? ఘనపరిచారు. ఆ ఘనపరిచినటువంటి సందర్భమే మట్టల ఆదివారం. ఏ ఆదివారం? ఇది క్యాలెండర్లో కూడా ప్రింట్ చేసినటువంటి విషయం, మనం ప్రత్యేకంగా చేసింది కాదు, ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు. కనుక దేవుణ్ణి ఘనపరచాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి, ఆయన సంతోషపెట్టాలనేటువంటిది మనకి పరిశుద్ధ గ్రంథంలో అద్భుతకరంగా చక్కగా రాయబడినటువంటి మాటలు. ఈ విషయం మట్లాదివారం గురించి బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయం ఉంది. ఈ 4 సువార్తలలో ఈ మట్లాదివారంకు సంబంధించినటువంటి క్రమం అనేటువంటిది చక్కగా రాయబడిన విషయాలు ఉన్నాయి. ఏ సువార్తలో లేదు అనుకోవటానికి లేదు. ఇది రక్షణకు సంబంధించినటువంటిది. రక్షించబడేటువంటి ప్రతి పాపి కూడా ప్రభువును గణపరచాల్సినటువంటి చక్కటి సమయమైనటువంటిది. కనుకనే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను ఈ యొక్క 4 సువార్తల్లో ఈరోజు జరుపుకునేటువంటి మట్ల ఆదివారము దానికి సంబంధించినటువంటి ఆరాధన క్రమం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనకు కనపడతా ఉంది. ఇది జరగాలని ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఖర్జూరపు మట్టలు పెట్టుకొని ఎదుర్కొనేటువంటి విషయము, గాడిద పిల్ల మీద ఆయన ఆసీనుడై నడిచేటువంటి సందర్భము, అది జరిగిన విషయం ఏంటంటే ప్రవక్తల ద్వారాగా యేసుక్రీస్తుగా దేవుడు మానవుడిగా భూమి మీదకి రాకతలకే ప్రవచించబడినటువంటి మాట. ఏ మాట అది? ప్రవచించబడినటువంటిది లేక ప్రకటించబడినటువంటిది మాట అన్నమాట అది. కనుక చదువుకుందాం, చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆ ఒక్క మాట చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను, అదేమనగా చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా దేవా, మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ సమయమందు నన్ను సన్నిధానములో ఆరాధించటానికి, స్తుతించటానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మట్లాదివారము నాయన నీ సన్నిధిలో జరుగుతున్నటువంటి క్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భానికి సంబంధించి కొన్ని మాటల ప్రభా మేము నేర్చుకున్నట్టుకు వినుటకు ఆశ కలిగి ఉండగా ఈ స్థలంలోకి రండి. నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులను గ్రహించే మనసు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రవక్తల వలన చెప్పబడింది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా అని రాయబడినటువంటి 4వ వచనం. అది ఏమిటి అంటే ప్రవక్తల ద్వారాగా చెప్పబడినది నెరవేర్పు జరగాలి. యేసుక్రీస్తుగా దేవుడు భూమి మీద పుడతాడని, ఆయన ద్వారాగా ప్రతి మానవుడికి వాని పాపం నుంచి విడుదల కలిగిద్దని ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు వారి నోట ప్రవచించినటువంటి ముందుగా చెప్పబడిన మాట. ఏ మాట అది? వెనకాల వింటున్నారా?
ఏ మాట అంటే అది ముందుగా చెప్పబడినటువంటి మాట అంటారు. మన గృహాల్లో మనం నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఎప్పుడన్నా ఏదన్నా ఒకళ్ళు ఒక మాట అన్న 10 మాటల్లో ఒక మాట ఏమైందంటే పట్టుకుంటుంది. ఏదైనా జరిగినప్పుడు నిజమే పలానా వాళ్ళు ఒక రోజు ఈ మాట అన్నారు, వాళ్ళు నోరు అన్నట్టుగానే ఇది జరిగింది. అది మంచి కానీ చెడే కానీ. మంచి అనుకోండి వాళ్ళ మీద కాస్త మంచి ఆలోచన కలిగి ఉంటుంది, కాస్త చెడు అనుకోండి వాళ్ళ మీద ఎలాగుంటుంది తెలుసా, అసలు వాళ్ళ కంటపడటానికి కూడా మంచి విషయాలు చెప్పడానికి కూడా మనము ఇష్టపడమన్నమాట. అలాగనే ఇది మనుషులకు సంబంధించినది. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి, ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చేటువంటి విషయం గురించి ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. దావీదు గారి నోట కావచ్చు, జకర్యా గారి నోట కావచ్చు, ఇంకా అనేకుల భక్తుల నోట, యెషయా గారి నోట కావచ్చు, జరగబోయే విషయాలని యేసుక్రీస్తుగా దేవుడు భూమి మీదకి రాకతలకే ప్రవచింపబడినటువంటి పదాలు అవన్నీ కూడా. అందుకనే మత్తయి 21:4 ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అది ఏమనగా అనేటువంటి విషయాన్ని చూస్తే జకర్యా 9:9 చూడండి, ఏమిటో ఆ విషయం మనకు అర్థమైంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. దేవుని యొక్క వాక్య భాగంలో జకర్యా 9:9 ఉన్నటువంటి మాట ప్రవచనం. ఏ విధంట, ప్రవక్తలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒకానొక సమయమున ఇది జరిగేటువంటి అద్భుతమైన ఘనమైనటువంటి కార్యం, ఇది ఘనపరచబడేటువంటి కార్యం, ఇది దాన్ని ప్రవచించారు. ఎవరి నోటిగుండంట, జకర్యా అనేటువంటి ఒక భక్తుని నోటిగుండా దేవుడు మాట్లాడించాడు ఇది జరగబోయేటువంటి దాని గురించి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమేమి ఎక్కాడంట? రాజుగారు గాడిద పిల్ల ఎక్కుతాడా? కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారము ఏమని రాయబడిందండి అని ఆలోచన చేస్తే రాజుగారు గాడిద ఎక్కుతారు. మీరు చెప్పాలి ఇక్కడ ఎవరన్నా. మరి ఏమి ఎక్కుతాడు? రాజు ఏమి ఎక్కుతాడు? గుర్రం ఎక్కుతాడు. ఇంకేం ఎక్కుతాడు? రథాలు ఎక్కుతాడు. అంటే గుర్రాలని రథాలు కట్టి తోలటము, రెండవది గుర్రం మీదే సవారు చేయటం. అంటే రాజుగారు అనేటువంటి వ్యక్తి గుర్రం మీదే వస్తాడు కానీ గాడిద మీద ఎక్కడన్నా ఉన్నాడా? ఈ ప్రపంచంలో రాజు అనబడినటువంటి ఏ వ్యక్తి అయినా, భూరాజులు చాలామంది ఉన్నారు. ఈ భూరాజులు గొప్ప సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఏమండి, మేలుకరమైన గొప్ప విలువైన గుర్రాల మీద వారు ప్రయాణం చేస్తారు. కానీ ఎక్కడ కూడా గాడిదలను కనుగొని ఆ గాడిద మీద ఎక్కి ఆ గాడిద మీద వస్తున్నప్పుడు రాజుగారికే జై, రాజుగారికే జై అనరు. అది లేదు. ఎందుకని? గాడిద హీనమైందా ఘనమైందా మీరు చెప్పాలంతా కూడా. గాడిద హీనమైందా బలమైనదా? గొప్పదా హీనమైందా? గొప్పదేనా? నిజమా? మరి పెంచుకోవచ్చుగా. గొర్రె పిల్ల పెంచుతారు కానీ గాడిద పిల్ల పెంచరు ఎందుకని చెప్పరేంటి? ఏం సరోజన ఒకటి నవ్వుతుంది, మీరు నవ్వరా ఏంటి? ఏమండి, ఆమెకు అర్థమై ఉంటుంది అదనే విషయం. ఏమండి, గాడిద పిల్లని ఎందుకని పెంచరు? అదంతే పెంచరు. దానికి వ్యాపార పరంగా పెంచుకుంటారు. యూదులు అనేటువంటి ఆనాటి కాలంలో మోయటానికి ప్రయాణానికి వేటిని వాడేవాళ్ళు అంటే గాడిదలనే వాడేవాళ్ళు. గాడిదకి ఎంత నడిసినా అలసట ఉండదు, దానికి ఏముండదు, అలసట ఉండదు. దాని మీద ఎంత బరువేసినా లాక్కొని పోతానే ఉంటుంది కానీ అలసట అనేటువంటి దానికి ఉండదు. ఆ కాలంలో గాడిదలను ఎక్కువగా ఉపయోగించినటువంటి వారు ప్రయాణానికి. కనుకని ఆనాటి కాలంలో వాడుకగా ఉంది. కానీ గుర్రాలు కూడా ఉన్నాయి, ఒంటెలు కూడా ఉన్నాయి. కానీ వీటిని చూస్తున్న సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీదే ఆయన వచ్చాడు కానీ గుర్రాన్ని కనుగొనలేదు, ఇంకా దేనిని కూడా కనుగొనటువంటి సందర్భం. కనుక ఈ రోజున ఈ విషయాలను చూసిన ప్రవక్త ద్వారాగా ప్రవచించబడినటువంటి మాట
ప్రవక్త ద్వారాగా చెప్పబడినటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీరాజు అనేటువంటి పదాన్ని వాడాడు. నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ఎవరితో చెప్తున్నాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులాలు ఉల్లాసముగా ఉండుడి అనేటువంటి మాటను మాట్లాడాడు. కనుక ఈ విషయాలని చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుకనే గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడంటే ఆయన ఎలాగున్నాడు? తగ్గించుకున్నాడు. ఏమై ఉన్నాడంట? దీనుడై. ఏమై ఉన్నాడు? ఆయన దీనుడై ఉన్నాడు. దీనత్వం కలిగినటువంటి ఆయన, సాత్వికం కలిగినటువంటి ఆయన, సత్యవంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడుగా తన్ను తాను తగ్గించుకొని దేవుడితో సమానుడైనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టుకోవడం ఎంచుకోలేదు. కానీ మన కోసము, మనందరి కోసం భూమి మీదకి దిగి వచ్చినటువంటి వాడిగా, తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడుగా, దీనత్వం కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒకానొక సమయమున ఆయన దేని మీద ప్రయాణం చేస్తాడు? ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధమైన ఘనమైన కార్యాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని, ఏ విధంగా గణపరుస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చదువుకున్నటువంటి జకర్యా గ్రంథంలో ప్రవచనం ఆ విషయాన్ని మత్తయి 21:5 21 ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పసిపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనేది అనేటువంటి విషయాన్ని స్పష్టతగా మత్తయి గారు రాసినటువంటి సందర్భం. కనుక ఈ విషయాలన్నీ కూడా దేనికి సంబంధించింది అని ఆలోచన చేస్తే, ఆయన సిలువ మీదకి వెళ్ళటానికి ముందుగా ఆయన ప్రజలు గణపరిచారు. ఏమి చేశారంట? గణపరిచారు. ఈ రోజున మనం కూడా ప్రభును గణపరచాలి. ఏదో దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుంటున్నాం. చూపలేని వారు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, కుష్ఠరోగులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, రక్తస్రావ రోగము కలిగిన వారు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, ఆయన పిడుచుతో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి, చనిపోయిన వారిని లేపడానికి అనేకులు వచ్చి సహాయం అడిగారు యేసుక్రీస్తు ప్రభువారు. అనేకులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతకరంగా మీ విశ్వాసం, మీ నమ్మకం మీకు స్వస్థత అగునుగా అని చెప్పినప్పుడు అన్ని అద్భుతకరమైన కార్యాలు జరిగిన సందర్భాలు. కనుకనే అలాంటి అద్భుతకరమైన స్వస్థతల కార్యాలు చేసినటువంటి దేవుడు, జరిగిన విషయం ఏంటంటే ఆయన ఘనపరచబడేటువంటి సమయం వచ్చింది, ఆయన దీనత్వం కలిగినటువంటి సమయం వచ్చింది. అందుకని మత్తయి సువార్త 11:29 చూడండి. మత్తయి సువార్త 11:29 మనం చదువుకుందాం. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమి దొరుకును అంటాడు? వచ్చిందా అది? మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనంలో ఆయన స్వభావాన్ని వెల్లడజేస్తున్నాడు. ఆయన ఎలాంటి మనసు? ఎవరిది? ఒక్కొక్కరు అంటారు కదా, అబ్బా ఆయన మనసు చాలా మంచిది, ఆ మనసు తినేటప్పుడు చేతిని కూడా ఇట్ట ఇదిలిచ్చదు అంటారు. ఆయన మటుకి చాలా మంచివాడు. ఒక్కొక్క ఇంట్లో ఆ అక్క చాలా మంచిది పాపం, ఇంట్లో ఏది వండినా అట్టి పెట్టుకోదు, పెట్టేదాకా మనస్సే. మరి ఆయన అబ్బు ఆయన ఉన్నాడంటే దరిదాపులు కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఎవడాడా అంటాడు గేటుగాడు ఉండగానే. కనుకనే ఒక్కొక్కరి గురించి మంచిగా చెప్పుకుంటాం, ఒక్కొక్కరి గురించి చెడుగా చెప్పుకుంటాం. వాళ్ళ జీవిత విధానాలు, వారి స్వభావాలను బట్టి కొంతమంది చిన్నతనం నేను చూస్తున్నప్పుడు, ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో ఉన్నాడంటే ఆ దరిదాపులు కూడా పోయేవాడిని కాదు. ఆ వ్యక్తి లేనప్పుడు విడిగా తమ్ముడు అంటే అక్క అంట వెళ్ళేవాళ్ళు. కొన్ని దేనికంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు చేసేటువంటి అడావుడిని బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి మనం కూడా నడుచుకుంటున్న సందర్భాలు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి స్వభావము, మనసు ఎలాంటిదని ఆలోచన చేస్తే చదువుకున్నటువంటిది 29వ వచనంలో, నేను సాత్వికుడును, చదవండి, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి ఏం లేదంట, విశ్రాంతి ఉండదు మన ప్రాణాలకి. పొద్దుగూకులు కష్టపడటమే చాలా మంచిది. కష్టపడకపోతే వాడు సోమరు అవుతాడు. కష్టపడాలి, ఎంతో ప్రయాసపడాలి. దేవుని కోసం మనం జీవించాలి, కుటుంబం కోసం మనం ప్రయాసపడాలి. అలాగనే ఆత్మీయ జీవితం కోసం కూడా మనము ప్రయాసపడాలి. అయితే విశ్రాంతి అనేటువంటిది నీ మనసుకి ఎప్పుడూ కూడా ఉండదు. ఒక వ్యక్తి కటిక పేదవాడు, తను చాలా దరిద్రాన్ని అనుభవించాడు,
చివరికి ఆహారం కూడా సరిగా ఉండేది కాదు. ఏదో ఒక రీతిగా కష్టపడి ఒక స్థాయికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఏమనుకున్నాడంటే, ఈ స్థాయి నుంచి కొంచెం నేను పెరిగితే బాగుండు అనేటువంటి స్థాయికి వచ్చి వ్యాపారం చేస్తూ వచ్చాడు. వ్యాపారం చేయటానికి పురుగొల్పారు వేరే వాళ్ళు. వ్యాపారం చేసేటువంటి వ్యాపారంలోనికి వెళ్ళిపోయాడు. అయితే అతను చేసే వ్యాపారంలో అంతా నష్టమే వచ్చింది. ఏమొచ్చింది వింటున్నారా? నష్టం వచ్చింది. అప్పుడు మరొక వ్యాపారితోటి, అన్నా ఏంటన్నా మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను వ్యాపారం, అయితే నాకు నష్టం వస్తుంది, మీకు లాభం వస్తుందంటే, నువ్వు ఎలా వ్యాపారం చేస్తున్నావంటే, నేను ఇలా చేస్తున్నానంటే, అలా చేస్తే నీకు లాభము రాదు, నష్టమే వస్తుంది. మరి ఎలా చేయాలన్నా అంటే, ఇలా చెయ్యి అని ఒక మార్గాన్ని చెబితే ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. అది మంచి మార్గం కాదు, అది అన్యాయమైన మార్గం, అది ఎదుటివారిని మోసం చేసే మార్గం. ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడు. సంపాదించడం, డబ్బులు స్టార్ట్ చేశాడు. వ్యాపార వ్యక్తి నుంచి మంచి ఆ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఇంకా పెద్ద వ్యాపారస్తుడికి వెళ్ళిపోయాడు. కంపెనీల విషయాల్లో ఒక పెద్ద వ్యాపారస్తుడు అయిపోయాడు. ఆ వ్యాపారంలో ఉన్నప్పుడు, ఆ గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరన్నా తనకు అడ్డం వచ్చినా, వ్యతిరేకంగా వ్యాపారం చేసే వాళ్ళు ఎదురొచ్చినా సరే వాళ్ళని చంపటము, హతమార్చటము, వాళ్ళ వ్యాపారం లేకుండా చేయటము, భయంకరమైన నీచమైన ఘోరమైన దుష్టత్వంలోనికి అతను వెళ్ళిపోయాడు. డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాడు, అలాగే అనేకులను కూడా ఏడిపిస్తూ ఉన్నాడు, అనేకులను కూడా చిత్రవద చేస్తూ ఉన్నాడు. అనుకున్నది సాధించాడు, డబ్బు వచ్చింది, ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. దేని గురించి చెప్తున్నాను తెలుసా? విశ్రాంతి దొరకదు మీ ప్రాణములకు అనేటువంటి విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. దొరుకును, ఆయన దగ్గర దొరుకుతుంది. అది డబ్బు పెద్ద బిల్డింగ్ కట్టాడు. పెద్ద బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఆ బిల్డింగ్ ఓపెనింగ్, పిల్లలు బయటికి వెళ్ళను కాసేపు కూర్చోబెట్ట, లేకపోతే వెనక మలకావులు కనుక ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అది ఓపెనింగ్ రోజున చాలామందిని పిలిచాడు. చాలామందిని పిలిచినప్పుడు అందరూ వచ్చారు. బాగా బ్రహ్మాండం కట్టావు బ్రదర్ ఇల్లు అన్నారు. సంతోషంగా ఆ ఇంట్లోనికి వెళ్ళిపోయారు. ఆ రాత్రికాల తన బెడ్రూమ్లోకి ప్రశాంతంగా, అమ్మయ్య నేను అనుకుంది సాధించాను, డబ్బు సంపాదించాను, కార్లు సంపాదించుకున్నాను, పెద్ద బిల్డింగ్ని కట్టాను, నేను ఎంత కఠిన స్థితిలో పేద స్థితిలో ఉన్నాను అంత ఘనంగా నేను ఉన్నాను అనేటువంటి విషయంలో సంతోషిస్తూ ఆ రాత్రి పండుకున్నాడంట. మధ్యరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది. ఏమినబడుతుంది చెప్పాలంతా కూడా? శబ్దం వినపడుతుంది. నేను వెళ్తున్నాను, ఇక నేను వెళ్తున్నాననే శబ్దం వినపడిందంట. ఏందా అని చెప్పేసి ఆయన నిద్రలోనే కళ్ళు తెరిచి చూస్తే ఒక తనలో నుంచి మరొక వ్యక్తి, తనలాంటి మరొక వ్యక్తి తెల్లటి ఆకారంలో బయటికి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది. అప్పుడు అంటున్నాడంట, ఏంటి నువ్వు వెళ్తున్నావేంటి అన్నప్పుడు, లేదు నేను వెళ్ళిపోతున్నాను, నీ ప్రాణమైనటువంటి నీ ఆత్మ అయినటువంటి నేను ఇంతకాలం నీలో ఉన్నాను, కానీ మొదట్లో ఉన్న మంచితనం నీలో చచ్చిపోయింది, మొదట్లో ఉన్న ప్రేమ నీలో చచ్చిపోయింది, నీలో చూద్దామనే మంచి విషయాలు నీలో లేవు. చివరికి చాలామందిని రోడ్డును పడే రీతిగా అన్యాయముగా వారిని చంపేసి ఘోరమైన కార్యాలు ఎన్నో చేసేసావు. నీ పాపం బాగా విస్తరించిపోయింది. ఇదే కాకుండా డబ్బు సంపాదనలో పడి మద్యమునకి అనేకమైన వాటికి అలవాటు అయిపోయి ప్రశాంతత లేకుండా రోగాలు వచ్చి దగ్గుతూ తెల్లవారు నిద్ర లేకుండా కూడా ఉండిపోతున్నాం. నీలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసేసి ఆత్మ మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుంది? ఆత్మ మాట్లాడుతుంది, నీలో నాకు నెమ్మది లేదు, నీలో నాకు విశ్రాంతి లేదు, నీలో నాకు సుఖం లేదు. నువ్వు సంపాదించుకున్న పెద్ద బిల్డింగ్స్, వేరే ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు, కానీ ఎంతమంది కన్నీటి మీద కట్టావో, ఎంతమంది రక్తం మీద కట్టావో, ఎంతమంది ఏడుపుల మీద కట్టావో, ఎంతోమందిని అన్యాయం చేసి కట్టావు. కానీ ఈరోజు ఇవన్నీ చూస్తూ నువ్వు సంతోషిస్తున్నావు, ప్రశాంతంగా ఉన్నావని, కానీ నీలో ఉండలేనటువంటి పరిస్థితి నాకు ఇక నా వల్ల కాదన్నప్పుడు, లేదు నువ్వు వెళ్ళిపోతే ఎలాగా, నేను బ్రతకను కదా, ఇవన్నీ ఉపయోగమేది నువ్వు నాలో లేకపోతే, నువ్వు ఉండాల్సిందని చెప్పి కేక వేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ మటుకు ఏం చేస్తుందంటే, నా వల్ల కాదయ్యా నీలో ఉంటామని చెప్పి వెళ్ళిపోయింది. ఇంక తెల్లారి లెగుస్తాడా? ఆ నైటే అయిపోయింది. కనుకనే విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యం. మనకెంత శరీరానికి సుఖానికి ఏ విధంగా అయితే మనం చూస్తామో, మనలో ఉన్న ఆత్మకు కావలసిన దాన్ని కూడా మనం సంపాదించుకోవాలి, దానికి నెమ్మదినివ్వాలి,
దానికి ప్రశాంతతనివ్వాలి. అది దేవుడు ఆత్మకి ఇవ్వగలడు, ఆయన పెట్టినటువంటి ఆత్మ. అందుకని ఇక్కడ అంటాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏమి దొరికిద్దంట? విశ్రాంతి. కనుకనే మనకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఆయన దీన మనస్సు కలిగిన వాడు. అందుకనే ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి మాట, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమెక్కుతున్నాడు? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే విషయాన్ని ప్రవక్తలు ప్రవచించారు. అంటే యేసుక్రీస్తు దీనుడై ఉన్నాడు, ఆయన స్వభావం దీన మనసు గనుక ఆ విధంగా దాని మీద ఆశీనుడు అవ్వటానికి తన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ దీనత్వం గురించి ఆయన రాయబడినటువంటి విషయం నేను చదువుతున్నాను. చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. అయినను దీనులను ఆదరించు దేవుడు మిమ్మల్ని ఆదరించును అంటున్నాడు కదా ఇక్కడ. అయినను దీనులను ఆదరించు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంట? దీనులని. ఆయన దీన మనస్సు కలిగిన వాడు కనుక దీనులు ఎవరైతే ఉంటారో, తగ్గించుకునేటువంటి స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, అణిగి మణిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, వారందరి విషయమే గురించి మాట్లాడుకుంటూ ఆయన అంటే దీనులను ఆదరించువాడు ఆయనే. తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు. అణిగి మణిగి ఉండేటువంటి వారిని ఆదరిస్తాడు. ఎదిగే గుండు వదగాలంట. ఏముండాలి? ఎలాగుండాలంట? ఎదిగే గుండు తగ్గించుకోవాలి. కొంతమందికి ఆస్తి వచ్చే కొందు ఏమైపోతుంది తెలుసా? మాటలు పైపైన ఉంటాయి. అప్పుడు చూపు కూడా ఎలాగుంటుందో తెలుసా? పైపైన ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు ఆహారం లేనటువంటి వ్యక్తులు కొంచెం దినాల్లో కలిసి వస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, కాస్త కూస్తో ద్రవ్యము కూడబెడితే వాళ్ళ పలుకులు, వాళ్ళ స్వరాలు అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా ఉండవు. మీరు విన్నారా? మీకు ఎప్పుడన్నా ఆ మాటలు చెవును పడ్డాయా? ఆ మనుషులను చూశారు. నా జీవితం గొప్ప గుణపాఠం అన్నమాట. ఆ మాట ఏమీ లేనప్పుడు వాళ్ళని ఎంతో ప్రేమించాను, వాళ్ళని ఎంతో ఆదరించాను. ఆ విషయాలు చేసి చెప్పుకోగల సందర్భం కాబట్టి చెబుతున్నాను. ఈ రోజున కథ కలిగేటప్పటికి, ఉన్నతమైన స్థితిలో ఉండేటప్పటికి వాయిస్ మారిపోయింది, చూపు మారిపోయింది, పలకరింపులు మారిపోయినాయి. మనిషి కనబడితే పలకరించాలా లేదా అనే విధానం మారిపోయింది. మనం పలకరిస్తే చెయ్యి ఇలా అంటూ వెళ్ళిపోయేటువంటి వారు వచ్చేసేసారు. కనుకని అది కాదు దేవుడు మనకు నేర్పేది. దేవుడిని ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని పోయినా నువ్వేం చేయాలి తెలుసా? ఒదిగి ఉండటము నువ్వు నేర్చుకున్నప్పుడు అది గొప్ప రాజ్యంలోనికి ప్రభువుని తీసుకొని వెళ్తాడు. ఈ భూమి మీద హెచ్చించబడ్డామని గర్విస్తే తొక్కితే పాతాళానికి పోతాం మనం. అందుకని దీన మనసు కలిగినటువంటి వాడు ప్రభు కనుక ఆయన దీనులని ఆదరిస్తాడని, దీనులకి ఆయన దేవుడై అన్నాడని చెప్పేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు చెప్తున్నటువంటి విషయం మనకు కనబడుతుంది. ఇకపోతే పేతురు రాసిన మాటలు కూడా చదువుకుందాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. తర్వాత చదువుకున్న స్టోరీ అంతా ఈరోజు కార్యక్రమం సంబంధించి ముందుగా చెప్పబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా పెద్దలకు లోబడి నుండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఆయన దీనత్వం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? దీనత్వం కలిగిన వాడు, దీన మనసు కలిగినటువంటి వాడు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు, రక్త మాంసములు గలవాడే మన కోసం భూమి మీదకి వచ్చాడు. దేవునితో సమానుడైనటువంటి ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్నటువంటి దేవుడు తన్ను తానుగా తగ్గించుకుని, ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద మానవులు తను కొడుతుంటే నోరు తెరవకుండా మౌనంగా ఉండి ఆ దెబ్బలని భరించాడు. ఉమ్ము వేసి అనేక విధాలుగా దూషిస్తుంటే వినపడినటువంటి వ్యక్తిగా తగ్గించుకొని మౌనంగా వాటిని అనుభవించాడు. ముళ్ళ కిరీటం పెట్టేసి నువ్వు రాజు అని జైలు కొడుతుంటే ముళ్ళ కిరీటం పెట్టి 19 ముళ్ళు తలలోకి వెళ్ళిపోయిన తర్వాత గాయాలతో రక్తమంతా మొహమంతా కమ్మేసి ఉంటే ఆ గాయాల బాధను భరిస్తూ తగ్గించుకున్నాడు మన కోసం.
ఏమండి, శరీరం అంతా దున్నబడిపోయి భయంకరంగా చిత్రవదైపోయటం, రక్తపు ముద్దగా మారిపోతున్న సమయంలో ఆయన దీనుడే మన కోసం తగ్గించుకొని మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన వాటిని భరించగలిగి ఉన్నాడు. అంతకన్నా దీనుడు ఎవరున్నారు? అంతకన్నా తగ్గింపు కలిగిన వారు ఎవరున్నారు? అంతకన్నా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు సృష్టిలో. అందుకని రాయబడినటువంటి మాట ఏమిటిని ఆలోచన చేస్తున్నప్పుడు 1 పేతురు 5:5 చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలంట? పెద్దలకి. చిన్నపిల్ల ఇంట్లో మరి అక్షరానుసారంగా చూస్తే పిల్లలను పడిన ప్రతి వారు కూడా పెద్దవారికి లోబడాలి, వారి మాటకి విలువ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంట? వారి మాటకి విలువ ఇవ్వాలి. అది మంచివైతే, చెడ్డవైతే విలువ ఇవ్వమని నేను చెప్పట్లేదు, నేను కాదు, వాక్యం కూడా చెప్పదు. మంచి వారికి, మంచి మాటలకి ఎప్పుడు కూడా మనము విలువ ఇవ్వాలి. లోబడియునుడి, లోబడాలన్నాడు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దీన మనసు అనే వస్త్రాన్ని అంట మనం ధరించుకోవాలి. తగ్గింపు అనే వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఎవరన్నా మన కుర్చీలో కూర్చున్నప్పుడు, ఎవరన్నా గబక్కును వచ్చినప్పుడు వాళ్ళు గౌరవించడం కోసం మనం లేచి ఒక కుర్చీ ఇచ్చి నిలబడగలగాలి. అదే తగ్గింపు స్వభావం అంటే. వాడొస్తే కుర్చీలో కూర్చుంటాడని ఈ కుర్చీ కాస్త గట్టిగా పట్టుకుంటారు, కొంతమంది లెగిస్తే ఏడలాక్కుంటాడని. కొంతమంది లెగిసి వెళ్తూ కచ్చిపేస్తారు కుర్చీలో. అర్థమైందా? ఏమేస్తారు? ఎక్కడేస్తారు? ఇంకా ఎక్కడేస్తారు? బస్సులో వేస్తారు. ఒకడు ఏం చేస్తాడంటే వేసిన కచ్చి జోలో పెట్టుకుని మెలకుండా కూర్చుంటాడు. ఎక్కడ వేసి ఆడేసి ఎత్తుకో అంటాడు. అవసరమైతే లేచి ఇసురు బయటకు వేస్తాడు. ఇంకొకటి కూడా బ్యాగులు పెడతారు, కండవాళ్ళు బారుగేస్తారు. సీట్ ఆపుకోవడం కోసం. దేనికోసం అంట? కూర్చునే సీట్ ఆపుకోవడం కోసం. కుర్చీ విషయాల్లోకి వచ్చినప్పుడు కూడా పెద్దవారు వచ్చినప్పుడు చాలామంది ఎవరు గౌరవం ఉండదు, లోబడే స్వభావం ఉండదు. ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీలు నిలబడ్డా సరే వెహికల్స్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ సీట్ ఎవరు అంటే దీనత్వం లేనటువంటి వారు, మంచి మనసు లేనటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు చెప్పేటువంటి మాట ఏమిటంటే, నువ్వు దీన మనసు వస్త్రం ధరించుకో, తగ్గింపు అనే వస్త్రం ధరించుకో, మర్యాద అనే వస్త్రం ధరించుకో. ఎదుటి వారికి విలువ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి, పెద్దవారిని ప్రేమగా చూడాలి. అందుకని దీన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. మనకు నగలు ఉంటాయి, విలువైన వస్త్రాలు ఉంటాయి. ఏ విధంగా ధరించుకుంటారో, అలంకరించుకుంటారో ఆ విధంగా అంటున్నాడు కదా. దీన మనసున వస్త్రాన్ని, ఆ లక్షణాన్ని అంట మనం ధరించుకోవాలి. ఆ లక్షణాన్ని ధరించుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని చూడగలిగేటువంటి ప్రేమ కలిగిన నేత్రాలు మనకు కనబడుతుంటాయి. ప్రేమ కలిగిన మనసు మనకు ఉంటుంది. ఎదుటివాడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎదుటివానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు వెళ్ళిపోయి సహాయపడాలనే స్వభావం వచ్చింది. అది యేసుక్రీస్తుకు సంబంధించిన మనసు. యేసుక్రీస్తు దీన మనసు కలిగిన వాడు. దీనత్వం ధరించుకొని వచ్చాడు కనుక ఆ మనసును మనం అలంకరించుకున్నప్పుడు అద్భుతకరమైన విషయం మనకు జీవితాల్లో కలుగుతాయి. అందుకే దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి, అహంకారం కలిగిన వారు ఎదిరిస్తాడంట. దీనులు ఎవరైతే ఉంటారో, తగ్గింపు కలిగిన వారు ఎవరైతే ఉంటారో, పేద స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, ఏమండి, వీళ్ళందరికీ కూడా దేవుడు తన కృపని అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరొక విషయాన్ని మీ ముందు నేను ఉంచడం కోసం ఇష్టపడుతున్నాను. ఒక పెద్ద బ్యాంక్ ఆఫీసర్ అంట, ఆయన మేనేజరు, పెద్ద బ్యాంక్ అంట. ఆ బ్యాంకులో పనిచేసేటువంటి మేనేజరు, తనకు ఒక గొప్ప కారు ఉంది. తన ఇంట్లో కుమారులు కుమార్తెలు సతీమణి ఉన్నారు. అయితే ఉదయమే వెళ్ళిపోతాడు 9-10 వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రము 6-7 ఆ టైంలో ఇంటికి వస్తాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి తనకి ఎవరు కూడా వెల్కమ్ చెప్పే పిల్లలు ఉండరు ఇంట్లో. తనతో తాను తలుపు తీసుకొని వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని కూర్చుంటాడు. భార్య ఉండదు. పిల్లలు కూడా ఎవరి స్థాయిలో వారు ఆ టీవీల దగ్గర కానీ వీడియోస్ చూసుకుంటే కానీ ఎవరి గదుల్లో వాళ్ళు ఉండిపోతారు. కానీ తండ్రి ఇచ్చాడని ప్రేమ ఏమీ ఉండదు. తన రిక్షాలో తీసుకొని వెళ్ళే వ్యక్తి ఏం చేశాడంటే, కారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కొన్నాళ్ళు ప్రయాణం చేసేసి మనసు అంగీకరించగా ఒక రిక్షా వ్యక్తిని పిలిపించి ఆ రిక్షాలో ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ రిక్షాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ రిక్షా వ్యక్తి ఎవరంటే, తను ఉంటున్నటువంటి పెద్ద బిల్డింగ్కి ఆపోజిట్లో చిన్న గుడిసేసుకుని ఉంటున్నటువంటి రిక్షా వ్యక్తి. తనకిద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. ప్రతిరోజు ఇతను ధనవంతుడైనటువంటి ఆ మేనేజర్ గారు పైకి వెళ్ళిపోయి బిల్డింగ్ మించి చూస్తున్నప్పుడు వాళ్ళు చిన్న బుడ్డి పెట్టుకొని ఆహారం వండుకొని దాని చుట్టూ కూర్చొని రాత్రి వేళ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భుజిస్తున్నట్టు సందర్భం ఎన్నో రోజులు బట్టి చూస్తూ ఉన్నాడు. ఈ సంతోషాన్ని, ఆ తగ్గింపు స్వభావాన్ని, ఉన్న దాంట్లో సంతోషంగా జీవించే విధానాన్ని చూసి ముచ్చటేసి, ఇంత బిల్డింగ్ ఉంది, గొప్ప హోదా ఉంది,
కోరిన తినే తిండి అన్నీ ఉన్నాయి, కానీ ఆ చిన్నవారి దగ్గర ఉన్నటువంటి ఐక్యత, ప్రేమ నా ఇంటిలో లేదు అనేటువంటి మనసు కలిగి ఆ వ్యక్తిని పిలిపించుకొని తనతో మాట్లాడుతూ ప్రతిరోజు కూడా తన ప్రయాణం చేసేవాడు. ఆ కారు డ్రైవర్ వచ్చి, సార్ మన కారు ఉంది కదా, మీరు అలా ఎందుకండి రోజు రిక్షా ఎక్కుతుందంటే, నాకు సంతోషం, నెలకొచ్చే నీ జీతము నువ్వు తీసుకుని పో, లేదంటే మా రిక్షా వెనకమాల నువ్వు రా అని చెప్తే రిక్షా వెనకమాల కారు తోలుకుంటూ వెళ్ళేవాడు. తన నెలకు తన జీవితం తీసేసుకునేవాడు. తర్వాత అడిగాడంట బ్యాంక్ మేనేజర్ గారు, అబ్బా నేను ఒకటి అడుగుతాను చెప్తావంటే, చెప్పండి సార్ అంటే, నేను ఎందుకో తెలుసాను రిక్షాలో ప్రయాణం చేసి వెనకాల నా కారు వస్తుందంటే, నాకు తెలియదు సార్, కానీ మీరు మంచివారు నాకు అర్థమవుతుంది అన్నప్పుడు, అదేనయ్యా మాకింత ఆస్తుంది, ఎంత గొప్ప హోదా ఉంది, కానీ నా కుటుంబంలో నీ కుటుంబంలో నా ఐక్యత నాకు లేదు. మా వాళ్ళంతా కూడా సంబంధం లేని వ్యక్తులుగా జీవిస్తారు. నా భార్య చూస్తే ఆ మీటింగ్లో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఎప్పుడో వస్తుంది. పిల్లలు చూస్తే వారి జీవితం వాళ్ళు ఉంటున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రేమ లేదయ్యా, తగ్గింపు లేదు, మాలో అంత అహంకారంతో జీవిస్తున్నారు అన్నప్పుడు, మరి మీ రహస్యం ఏదంటే, మేము పేదవారమయ్యా, మేము చేసే కష్టమంతా సాయంత్రానికి మాకు తినటానికే వస్తుంది, మిగిలేదు ఏమీ లేదు. అయినప్పుడు కూడా ఇంత సంతోషంగా ఉన్నా అంటే కారణం ఏంటంటే, ఒకే ఒక ఆయన వల్ల నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంట, ఒకే ఒక ఆయన వల్ల నేర్చుకున్నటువంటి పాఠం అన్నప్పుడు, ఎవరు ఆయన అని చెప్పేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పేరుని అతడు చెప్పడం జరిగింది. అందుకనే మాకు రేపటి గురించి మేము ఆలోచించము, దేవునికి నమ్మకంగా ఉంటాం, దేవుళ్ళు సంతోషిస్తూ ఉంటాం. రేపటి సంగతి రేపుడేమో, దేవుడి చిన్న సంతోషంగా కుటుంబంలో కూర్చొని ఒక కీర్తన పాడుకొని, వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, ప్రభుని స్తుతిస్తూ ఇచ్చిన దాని సంతోషంగా మేము జీవిస్తున్నాం. మాకు ఎలాంటి కలతలు లేవు, ఎలాంటి అసమాధానత లేదు, తృప్తిగా పూజిస్తున్నాం, తృప్తిగా జీవిస్తున్నాం, మాకు చాలా సంతోషంగా ఉన్నాం అన్నప్పుడు, అయితే ఆ సన్నిధిని నన్ను కూడా తీసుకొని వెళ్తామని అడిగాడంట ఆయన. తీసుకెళ్తానని, మీరు వస్తానంటే అన్నాడు. సరే ఆదివారం పూట మీరు రెడీగా ఉండమంటే 10 గంటలకు రెడీ అయి ఉన్నాడు మేనేజర్ గారు. ఎమ్మటే వెళ్ళిపోయి రిక్షా ఎక్కించుకొని వాళ్ళు వెళ్ళేటువంటి సన్నిధికి తీసుకొని పోయి ఆయన అందరూ కూడా కిందకు వచ్చారంటే, ఆయనకి బ్యాంక్ మేనేజర్ గారు కనుకనే తీసుకొచ్చి ఒక కుర్చీని ఆయనకి ఇచ్చారంట. ఆయన కొంత సమయం సేపు కూర్చున్నాడు కుర్చీలో. అందరు కింద కూర్చోన్నప్పుడు తన మనసుకు తెలియనటువంటి బాధ ఏదో వచ్చిందంట. గమనించాలి ఈ విషయాన్ని, ఏం వచ్చిందంట, తెలియని బాధ ఏదో వచ్చింది. అందరు కింద కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నారు, నేను ఒక్కడినే కుర్చీలో కూర్చొని ఆరాధిస్తున్నాను. ఆయన ప్రభువులకే ప్రభువునని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువులకే ప్రభు అని కీర్తనలు పడుతున్నారు, సందేశం వినబడుతుంది అని తన మనసుకు నచ్చక కుర్చీ తీసేసి 2 మోకాళ్ళు వేసి ఆ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. సందేశం అయిపోయింది. ఈ అయిపోతున్న సమయంలో ప్రభు యొక్క ఆత్మ తను తాకిందంట. తన జీవితంలో తాను జీవించిన విధానాలు, ఎదుటివారు ఇబ్బంది పెట్టిన విషయాలు ప్రతిదీ కూడా జ్ఞాపకంలోనికి వచ్చేసేసి, లంచకుడు తనగా జీవించిన ప్రతిదీ జ్ఞాపకం వచ్చేసి, ఆ సమయం ముందే ఒక చిన్న పిల్లవాడు ఏడ్చినట్టుగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడ్చాడంట. ఏడ్చి, ప్రభువా ఇదిగో నాయన, నా రిక్షాలో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి చాలా ప్రేమగా కుటుంబం ఉంటుంది, నాకు 2 సంతానం ఉన్నారు, బిడ్డలు, నా సత్యమణి కూడా ఉంది, కానీ నా ఇంట్లో ప్రేమ లేదు, నా ఇంట్లో సంతోషం లేదు, నేను తీసుకొచ్చే మనీ మీద ఆధారపడి వాళ్ళు విలాసవంతంగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళు సంతోషం లేదు, ప్రేమ లేదు ప్రభువా, నన్ను ఆప్యాయంగా పలకరించడం లేదు దేవాని, నా కుటుంబాన్ని మార్చమని ఆ సన్నిధిలో కూర్చొని ఆ యొక్క ఆఫీసర్ గారు ప్రార్థన చేశాడంట. ఆయన కన్నీళ్లు కార్చే మంచిగా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని సేవకుడు ఆయన గమనించాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన తట్టి లేపి ఆయన కోసం ప్రార్థన చేశాడు. ఆరాధన అయిపోయింది, అంతా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఆరాధన ముగించుకొని తన ఇంటిలోనికి వెళుతున్నప్పుడు తలుపు తెరవక మునిపే తలుపు తెరుచుకుంది. దేవుని స్తోత్రం. ఏమి తెరుచుకుందంట, తలుపు తెరవక తలుపు తెరుచుకుంది. ఆశ్చర్యపోయాడు, ఇదేంటి అని ఆశ్చర్యపోయినప్పుడు ఆ 2 రెక్కలు పట్టుకొని తలుపు తెరిచినటువంటి తన కుమారుడు, తన కుమార్తె. ఆశ్చర్యపోయాడు. ఫస్ట్ దానికి ఆశ్చర్యపోయాడు. ఏంది, ఒకప్పుడు గర్వంగా ఉన్నారు వీళ్ళు, అతిశయంగా ఉన్నారు, నేనంటే లెక్కలేని స్వభావంతో ఉన్నారు, నేను తలుపు దగ్గర రాగా 2 తలుపులు తెరిచేసేసారని చెప్పి మనసులో తెలియనటువంటి దుఃఖము, కన్నీళ్ళు రాలుతున్నాయి, ఒక తెలియనటువంటి ఆనందము కూడా ఉంటుంది. ఈ సమయం భోజనపు బల్ల దగ్గర సతీమణి కూర్చొని, రాండి మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం, పిల్లలు చాలాసేపు నుంచి ఆకలి అవుతుందన్నారు, చివరికి నాన్న రాని అమ్మ అని చెప్పంటే మీకోసం ఎదురు చూస్తున్నారు, రాండి అని చెప్పేసి అన్నప్పుడు సంతోషంతోటి కళ్ళని దూసుకుంటూ వెళ్ళిపోయి ఆ భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడంట. ఏంది మీలో ఇంత మార్పు ఏంటి,
నువ్వు ఎప్పుడు కూడా మీటింగ్స్ అని హోటల్స్లో భోజనం చేస్తావు కదా, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నావేంటి? పిల్లల్ని కూడా మీ రూముల్లో మీరు మొబైల్స్ పట్టుకొని ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో తెలియకుండా మీరు ఫుల్గా బిజీ అయ్యేవారు కదా. ఈరోజు ఎదురు చూడటం ఏంటంటే ఏమో మాకు తెలియదు, పలానా సమయం నుంచి మా మనసులో తెలియనటువంటిది ఏదో ఒక మార్పు జరిగిపోయింది. నీతో ప్రేమగా ఉండాలని, నీతో కలిసి ఉండాలని, నీతో భోజనం చేయాలని, నువ్వు లేకపోతే మేమంతా లేమని తెలియనటువంటి ఆలోచన మా మనసులోకి వచ్చేసేసినాయి. అందుకనే నీవే మాకు కావాలి నాన్న, ఇన్నాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఏదో మాకు లోకానుసారంగా జీవించామని చెప్పి వాళ్ళు ఆ భోజన బల్ల దగ్గర సంతోషకరంగా ఆనందంగా వాళ్ళు భోజనం చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధానము ఎలా వచ్చింది? అది దేవుని సన్నిధిలో తన మనసులో దుఃఖానంతా ఎల్లబుచ్చుకోవటం వంటి దీనత్వం కలిగినటువంటి వాడు, దీనులకు కృప చూపేటువంటి వాడు, విరిగిన హృదయం కలిగిన వాడిని చూసేటువంటి దేవుడు కనుకనే ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఆఫీసర్ యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు, ఆ పశ్చాత్తాపం కలిగిన మనసును చూశాడు, ఆ వేదనతో కూడుకునే విధానాలను చూశాడు, సమాధానం కోసం ప్రయాసపడుతున్న స్వభావాన్ని దేవుడు చూశాడు కనుకనే అతనికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుకనే అంటున్న చిన్నలారా పెద్దలకి లోబడిండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసున వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనత్వం అనేటువంటి దానికి మనం చూస్తున్నప్పుడు దీనత్వం ఆ రాజు అంటేనే, రాజులు అనేటువంటి వారు ఎలాగుంటారంటే మొదట్లో మనం అడిగిన ప్రశ్నగా దేని మీద ప్రయాణం చేస్తారు? గుర్రాల మీద, రథాల మీద. వాళ్ళ ముందు వెనక చాలామంది సైన్యం ఉంటారా లేదా? ఏమంటే ముందు సైన్యం ఉంటారు, వెనకాల సైన్యం ఉంటారు. ఈటలు పట్టుకుంటారు, డాళ్ళు పట్టుకుంటారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సైన్యం సెక్యూరిటీగా ఒక సీఎం వస్తున్నప్పుడు ఏ విధంగా సెక్యూరిటీ వస్తే కాన్వాయ్ వస్తే అలాగా వాళ్ళకు ఉంటూ ఉంటారు, ఉంటారు. కానీ ఈయనకి ఏ అడావుడి లేదు. అర్థమైందా? ఏ అడావుడి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వారిని చూస్తున్నప్పుడు దీనత్వం అనేటువంటి రాజుకి ఏమి చేస్తున్నప్పుడు గుర్రాల మీద కాకుండా గాడిద పిల్లను ఎక్కి రావడం ద్వారా దీనత్వానికి గుర్తంటది యేసుక్రీస్తు ప్రభువు. తగ్గింపు స్వభావానికి గుర్తంటున్నాడు అది. కనుకని అలాంటి దీనత్వం కలిగినటువంటి దేవుడు మన సొంతమైనందుకై ప్రభువును మేము ఏం చేయాలంట? స్తుతించాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉన్నది అనేటువంటిదే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుకును. అసలు స్టోరీలోనికి ఇదంతా కూడా దీనత్వం కలిగినటువంటి దేవుడు, తగ్గింపు కలిగినటువంటి దేవుడు. ఆయన గురించి జకరియా గ్రంథం 9:9 ప్రవచించబడినటువంటి మాట నెరవేర్పు జరుగుటకై ఇదంతా జరిగింది. అది ఏది అని ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 21:1-5 చదువుకుందాం మనం. 1-5 దాకా కథ ఎక్కువగా ఉండొచ్చు, చదువుకున్న తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గరున్న బెత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, నేను చదువుతాను చూడండి. మీ ఎదుటిన గ్రామునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అతని ఎడల అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినది ఏదనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను బారాహ పసిపిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడనేది అని రాయపడి ఉంది. అక్కడి నుంచి మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులిద్దరిని పిలిచి వారు ఎదురుగున్నటువంటి గ్రామానికి పంపించాడు. ఇదిగో మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిదయు ఇంకోటి ఏంటి గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది కనుక దాన్ని విప్పి తీసుకుని రండి. ఎవరన్నా ఎందుకు విప్పుతున్నారని ప్రశ్నించినప్పుడు ఇది ప్రభువునకు కావాలని అనియు. ఎవరికి కావాలంట? ప్రభువునకు కావాలని మీరు చెప్పండి, వాళ్ళు విప్పి దాన్ని మీతో పంపిస్తారనేటువంటి విషయాన్ని మాట్లాడాడు. రాజులకు రాజు అయినటువంటి ఆయన, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన దేన్ని అడిగాడంట? ఆయన తెమ్మని గాడిద పిల్లని, దాని తల్లిని పిల్లని తీసుకొని రమ్మని చెప్పాడు. సరిగా వారు అలాగే వెళ్ళినప్పుడు అలాగనే గుర్తు చెప్పబడిన రీతిగానే అలాగనే ఉన్నాయి. ఎమ్మటే వాటిని విప్పుతున్నప్పుడు మనుషులు అడిగినప్పుడు ఏం చేశారంటే ఇది ప్రభువునకు కావాలని చెప్పేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే విప్పి పంపించేశారు. ఈ వచనాల్లో మనం పరిశీలన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడంట? గాడిదను చూస్తున్నప్పుడు విలువలేనటువంటిది. మానవుడు పాపంలో ఉన్నప్పుడు తృణీకరింపబడిన వాడై పాతాళం వాడిని మింగవలని ఎదురు చూస్తూ ఆశ కలిగి ఉన్నటువంటి మనల్ని, పాపంలో శాపంలో ఉన్నటువంటి మనల్ని, తృణీకరించబడినటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ప్రేమించి
మన అపవిత్రతంతో ఆయన మీద మోపుకొని మన పరిశుద్ధులుగా పవిత్రులుగా మారాలనేటువంటి ఉద్దేశము దేవునికి కలిగి ఉన్నది. కనుక తృణీకరింపబడినటువంటి పశువులు మాదిరే. కనుకనే దాన్ని ఏం చేస్తాడంటే ఎవరు ఎప్పుడు ఎక్కనటువంటి గాడిద పిల్ల ఉంది కనుక దాన్ని తీసుకుని రండి అని చెప్పేసేసి పంపించాడు. అక్కడి నుంచి చూస్తున్నప్పుడు 6వ వచనం కాడ నుంచి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములు ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనకగా వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడుచుండును. జన సమూహములు ఆయన గలిలయలోని నజరేతువాడు ప్రవక్త యేసు అని చెప్పిరి. చాలా దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద పిల్ల మీద ఆసీనుడిగా చేసి తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారంట? గాడిద పిల్ల మీద ఆసీనుడిగా తీసుకొని వచ్చారు. ఈ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో మనం చూస్తున్నప్పుడు ఆయన గాడిద పిల్లని తీసుకొని వచ్చారంట. గాడిద పిల్లని తీసుకొని వచ్చిన దాని మీద ఏం చేశారు? వస్త్రాలు వేశారు. ఏం వేశారు? వాళ్ళ దగ్గర వస్త్రాలని ఆ గాడిద పిల్ల మీద వేశారు. ఆ గాడిద పిల్ల గురించి యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరునూ ఎప్పుడూనూ ఎక్కినట్టుందా? ఎక్కలేదంటే దాని మీద ఎప్పుడూనూ ఎవరునూ దాని మీద ప్రయాణం చేయలేదన్నారు. కనుక మొదట్లో కొన్ని దినాల క్రితం ఒక సేవకుడు నాతో మాట్లాడేవాడు. ఒక వాహనం తీసుకున్నా, ఒక వస్తువు కొన్నా సరే సేవకుడు క్రైస్తవుడు అనేటువంటి వాడు సెకండ్ హ్యాండ్ కొనొద్దు అన్నాడు. ఏం కొనొద్దంట? సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనబాకండి అన్నాడు. ఏంటండి, మనం సేవకులం కదా, మరి మనకి యాడ్ నుంచి వస్తాయి, దేవుని మీద ఆధారపడే వాళ్ళం కదా, ఏదో ఉన్న దాంట్లో మనకున్న డబ్బు దాంట్లో ఉన్నదాన్ని బట్టి కొనుక్కుంటాం, కానీ సెకండ్ హ్యాండ్ వస్తువు కొనొద్దంటే ఎలాగా అని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఈ వచనం తీశాడు. ఎవరునూ ఎప్పుడూనూ ఎక్కనటువంటి గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ప్రయాణం చేశాడు. అంటే నువ్వు వాడే వస్తువు నూతనమైనదై ఉండాలి. ఒకరు వాడేసిన వస్తువు నువ్వు ఎప్పుడూ వాడొద్దని చెప్పి అన్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఒకరు వాడేసినది సగం రేటుకు వస్తుందిలే అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు తీసుకోవద్దు. నువ్వు ప్రార్థన చేయి, ఎవరు వాడినటువంటి వస్తువు నీ ఇంటికి వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది నిజమా అనుకున్నాను. కనుక తర్వాత ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఎవరు ఎప్పుడు వాడినటువంటి వస్తువులు మా ఇంట్లోకి వచ్చింది. మొదట్లో పరిచర్యకు వచ్చినప్పుడు సౌండ్ సిస్టమ్ వాడిందే నాకు ఈ వాచనంలో నాకు తెలియక తలకి వాడిన సౌండ్ సిస్టాన్ని నేను తీసుకున్నాను. సెకండ్ హ్యాండే సగం రేటుకి తీసుకున్నాను. తర్వాత ఈ మాట విన్న తర్వాత ఇక సెకండ్ హ్యాండ్ ఏమీ లేవు. అసలు ఆ రెండో వాడినటువంటి వస్తువు తీసుకోవడం కూడా ఇష్టం నాకు ఉండదు. ఏది తెచ్చినా కొత్తదే అవ్వాలి. అది కంపెనీ దగ్గర నుంచి అలా తీసుకున్నటువంటి దానికి సంబంధించిన బిల్లు కూడా మన దగ్గర ఉండాలి. అంటే ఈ వచనాన్ని ఏ విధంగా నేను ఆలోచన కలిగి ఉన్నానంటే, దేవుని బిడ్డలు రాజులాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన రాజులకు రాజు అయినప్పుడు ఆయన కుమారులు కానీ కుమార్తెలు కానీ రాజుల్లాగే ఉండాలి. అర్థమవుతుందా? కనుక నా విధమైన ఉన్నత స్థితిలో ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎక్కనటువంటి గాడిద పిల్ల మీద ఆయన ఆసీనుడై వచ్చినటువంటి సందర్భం. ఆ గాడిద పిల్ల మీద ఏం చేశారు? వస్త్రాలు పరిచారు. ఆ వస్త్రాలు పరిచిన తర్వాత ఆ వస్త్రాల మీద గాడిద పిల్ల ఆసీనుడైనప్పుడు ఆ దారి నడుస్తున్నప్పుడు అనేకులు ఏం చేస్తారంటే మట్టలు, ఏం మట్టలు అంటవి? ఏం మట్టలు అవి? చూడండి ఏ మట్టలో రాశాడు. అక్కడ మనం చదువుకున్న కాడ మట్టలే అని రాశాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 13, 14 చూడండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాకని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. 13 నుంచి 15 దాకా కలిసి ఉన్న విషయాలు, 14, 15 కలిసి ఉంటాయి అన్నీ కూడా. అంటే ఏ మట్టలు అని మన ఆలోచన. ఖర్జూరపు మట్టలు అంటే ఏమిటంట? ఖర్జూర మట్టలు. ఇప్పుడు ఈ క్రమాన్ని అనుసరించేవారు ఖర్జూరపు చెట్లు మన దగ్గర ఉన్నాయా? మరి ఏ మట్టలు ఉన్నాయి? ఈత మట్టలే. అర్థమైందా? అందుకనే చూస్తున్నప్పుడు
చిన్నపిల్లలు ఉంటే అందరిలో చిన్నపిల్లలు ఉంటే అందరికి వైట్ డ్రెస్ వేస్తారు ఈ రోజున. ఇదేదో తప్పని కాదు, ఇది చేయకూడదని సంతోషం. ప్రభువులు ఆనందించేటువంటి భాగంలో ఇదొక కోణం. చిన్నపిల్లలందరికీ వైట్ డ్రెస్ వేసేసి ఈ ఈత మట్టలు పూలు గుచ్చేసి ఆ మట్టలన్నీ కూడా పట్టుకొని పాటలు పాడుకుంటూ వీధుల్లో సంచరిస్తారు. ఇది ఒక అద్భుతకరమైన సంతోషకరమైన సువార్త. అది మా రాజు నీతిపరుడు రాజుని మేము ఆరాధిస్తున్నాం, ఆయన గాడిద పిల్ల ఆస్తునుడై వచ్చాడు అని చెప్పి చిన్న చిన్న పిల్లలందరికీ కూడా, సండే స్కూల్ పిల్లలందరికీ కూడా వైట్ డ్రెస్ వేసేసి ఈ యొక్క మట్టలు చేత పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉదయకాల సమయంలో అందరూ కూడా వీధుల్లో సంచరిస్తూ తిరుగుతూ ఆ సంతోషాన్ని వెల్లడిచేస్తూ సువార్త ప్రకటిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అర్థమైందా? అందుకని ఖర్జూరపు మట్టలకు బదులు మన వాళ్ళు ఇప్పుడు ఈత మట్టలు, ఏమిటంట ఈత కొమ్మల ఆకుల్ని వాటికి పూలుగొచ్చి ఆ విధంగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కనుక ఆ రోజుల్లో ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి కొంతమంది దారి పొడుగునా పరిచారు. ఎక్కడ పరిచారు? నడిచేటువంటి దారి పొడుగున మట్టలు పరిచారు. వస్త్రాలు తీసుకొచ్చి ఆ గాడిద మీద ఆశ్రయుడైనప్పుడు ఆ గాడిద నడవటానికి మట్టి అంటకూడదు. ఎవరికి మట్టి అంటకూడదు? యేసు ప్రభు వారికా గాడిదకా? చెప్పాలంతా గాడిదగా యేసు ప్రభు వారికా? చెప్పరేంటి? గాడిదకి మట్టి అంటకూడదు. అర్థమైందా? అంటే గాడిద ఎక్కడ నడిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు దాని మీద ఉన్నట్లే. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు ఎంత ఘనత వచ్చిందా గాడిద పిల్లకి? అర్థమవుతుందా? ఘనత వచ్చిందా? ఒక ఆయన కుక్కని ఒక గాడిదని పెంచుతున్నాడంట. అర్థమైంది? ఎప్పుడైనా విన్నారా కథని? విన్నారా? ఒక గాడిదని ఒక కుక్కని పెంచుతున్నాడంట. సరే, పెంచుతూ ఉన్నప్పుడు ఆ గాడిదకి ఏం చేస్తున్నాడంటే ఆహారం బాగా పెడుతున్నాడు. ఎందుకంటే బరువులు మోస్తుంది అది. దాన్ని కట్టి ఇటు దాదాపు ఒక 30 కేజీలు ఇటు అటు రెండు పక్కలు వేస్తే, నడుమే తాడు వేసేస్తే క్లాత్ వేసి ఒత్తు కాకుండా మోసుకుంటూ వెళ్ళిపోయిద్ది. కానీ కుక్క మోయదు కదా, మోసిద్ది అంటారా? మోయదు. నైట్ కాపలా ఉంటుంది. కనుకనే ఒక 100 పాళ్ళు అన్నప్పుడు దాంట్లో సగం కంటే ఎక్కువ 3 పాళ్ళోమో దానికి పెడుతున్నాడు, ఒక పాళ్ళోమో దీనికి కుక్క పెడుతున్నాడు. ఒకరోజు నా ఇంట్లో దొంగ వచ్చాడంట. గమనించాలంటే గాడిదని ఎంత హీనంగా చూస్తారో దాని గురించి మాట్లాడుతున్నాం. దొంగ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే గాడిద అంటుందండి, ఇదిగో దొంగ వచ్చాడు కనుక నువ్వు అరిస్తే ఎవరో వచ్చారని అర్థమవుతుంది కనుక ఇంటి యజమానుడు బయటకు వస్తాడు అని, కనుకనే మనం ఇంటి యజమానికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం, ఇద్దరం మనం చక్కగా ఆహారం పెడుతున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు కుక్క అంటుందంట, నేను అరవను అంటుందంట. ఏమంటుంది? నేను అరవను అంటుంది. అదేంటి ఎలా అంటావు? నువ్వు అరిస్తే ఎవరో వచ్చారు గుర్తు కనుక ఏం చేస్తావంటే నువ్వు అరువు అంటే నేను అరవను. ఎందుకనంటే నీకు ఎక్కువ ఆహారం పెడుతున్నాడు. అక్కడ కూడా వచ్చింది. ఏం పెడుతున్నాడంట? నీకు ఎక్కువ ఆహారం పెడుతున్నాడు, నాకు తక్కువ ఆహారం పెడుతున్నాడు కనుక నేను అరవను, అరిస్తే నువ్వు అరుసుకో అని చెప్పేసి అందంట కుక్క. చాలాసేపు బ్రతిమలాడింది పాపం గాడిద. ఆ కుక్క అరవటం లేదు. చేసేది ఏమీ లేక ఇది అరవటం ప్రారంభించింది. ఏంటది? గాడిద అరిస్తే బాగుంటుందా? గాన కోకిల్లాగా ఉంటుంది కదా, అద్భుతకరంగా ఉంటుంది కదా, మామూలుగా ఆ మధ్యలో ఉండలేము మనం. కనుక అది అరుస్తున్నప్పుడు ఆ కేకలు ఆయన ఎక్కడో నిద్రపోతున్నా చెవును పడ్డాయి. ఏదోలే అరిసింది అనుకుంటే ఏమో పోనీ అనుకోవచ్చు, కానీ మళ్ళీ అరుస్తానే ఉంది పదే ఏదో అరవటం లేదు. ఆ దొంగోడని దోచుకునే పనిలోనికి వచ్చేస్తున్నాడు లోపలికి వెళ్ళిపోవడానికి. కనుక ఏం చేయాలి అర్థంగా కంగారులో ఎక్కువగా అరుస్తుంది గాడిద. ఆయన అనుకున్నాడు దీనికి బాగా పెడుతునేటప్పటికి ఏం అర్థం కాక ఏమనుకున్నాడు, బాగా పెడుతునేటప్పటికి ఏం అర్థం కాక తిని అరక్క అరుతుంది అట్టుకుంది. అంతే అనుకుంటారు లేదా అని మంచి పరుడుకర్ర తీసుకొచ్చి 4 తీతలు తీసేయడంట. తీగ దెబ్బకి ఆవుతున్నే నేలబడిపోయింది. ఈ దెబ్బలకి ఆ మూలనెక్కిన దొంగోడు భయపడిపోయాడు. ఏం చేశాడంట, లేచాడు, ఒక్క దెబ్బకు ఎగిరా గోడ దూకాడంట. ఎవడని చూస్తే ఉరుకుతున్నాడు అంటాడు. వారిని అర్థమైందా? దీన్ని బెయ్యని బాధతా ఉన్నాడు. భేదం మామూలుగా బాధట్లేదు, తట్టుకోలే కోపానికి. దేనికి వచ్చాడు? దాని వాయిస్ ఎలా ఉంది? వినటానికి వినసొంపుగా లేదు, ఇబ్బందికరంగా ఉంది. దీనికి తిండి ఎక్కువైపోయిందని చెప్పి దాన్ని కొట్టాడు. పాపం అది ఎందుకని దొంగ కోసం అరుస్తుంది. కుక్కరిస్తే గుర్తేంది ఎవరో వచ్చారని, గాడిదరిస్తే తిండి ఎక్కువైంది అర్థం. కనుక బాధేటప్పుడు ఈ బాధుల దెబ్బ చూసి వామ్మో ఆ దెబ్బలు పడితే నేనేడ బతుకుతాను రా బాబు అన్నాడు. దొంగతనం దేవుడు ఒక్క గోడదికి చల్. అప్పుడు చూసిన వాడు పాపం ఈ గాడిద దొంగ కోసం వరుతుందో, దీని మాయదారు దాని కుక్కకేం వచ్చిందని చెప్పి దాన్ని 2 తీతలు తీస్తే ఆ మధ్యలో లేకుండా పోయిందంటే.
కనుకనే ఎందుకు ఈ విషయాన్ని మనం ఉపమానం భావంగా చెప్పుకున్నామంటే, గాడిద యొక్క స్వరము మంచిగా ఉండదు. అది మంచి కోసం అరిసినా కూడా చెడుగానే మనం అర్థం చేసుకుంటామే కానీ మంచిగా తీసుకోం. అలాంటి హీనమైనటువంటి దాని మీద యేసుక్రీస్తు ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు ఆ గాడిద ఆయన వస్తున్న సమయంలో వస్త్రాలు పరిశారు నడవటానికి, మట్టలు ఖర్జూరపు మట్టలు నరికి పరిసేశారు. ఇంకా పట్టుకొని ఏం చేశారంటే స్తుతించారు. ఏం చేశారంట? స్తుతించినట్టుగా అన్నారు. ఏమనంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగా కని కేకలు వేశారు. ఒక పాట పాడారు. ఏం చేశారంట? ఒక పాట పాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారం హీనస్థితి కలిగిన దాన్ని వాహనంగా సృష్టికర్త అయిన దేవుడు తీసుకున్నాడు. హీన స్థితిలో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి, కాపాడటానికి, ఆయన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాడు. నేను హీనమైనటువంటి వ్యక్తిని, దుర్మార్గుడైనటువంటి వాడిని, నీచమైన స్వభావం కలిగినటువంటి వాడిని. నన్ను ప్రభు ప్రేమిస్తాడా? నన్ను స్వీకరిస్తాడా? నాకు రక్షణ ఇస్తాడా? నా మనుషులు ఎవరు కూడా నా దగ్గరికి రారు. ఎవరు రారంట? మనుషులు ఎవరు కూడా నా దగ్గరికి రారు. ఒక దేశం నుంచి ఒక సేవకుడు భారతదేశానికి వచ్చారు. జాగ్రత్తగా వినాలి విషయాలను. భారతదేశానికి వచ్చినప్పుడు కుష్ఠరోగము ప్రబలి ఉన్న సమయాల్లో అవన్నీ కూడా, కుష్ఠరోగులు ఎక్కువగా ఉన్న, ఇప్పుడు లేరు, మందులు వచ్చి వాడుకుంటూ ఉన్నారు. ఆ కుష్ఠరోగం ఉన్న సమయాల్లో వాళ్ళ పరిచయం ఏమిటో తెలుసా? కుష్ఠరోగుల గురించే. దగ్గరకు వచ్చేసినప్పుడు వాళ్ళని నిషేధించి బయటకు తరిమేస్తుంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే చక్కగా వాళ్ళకి వైద్యం చేసి, వాళ్ళకి కావలసిన ఆహారం తినలేకపోతే ఆహారం తినిపిస్తూ, వాళ్ళకి యేసుక్రీస్తు గురించి పూర్తి సువార్త చెప్పి, బైబిల్స్ ఇచ్చి, చదువు లేకపోతే చదువు చెప్పి వాళ్ళ రోగాలన్నీ తగ్గించే క్రమంలో వాళ్ళు మునిగిపోయారు. దేవుని సువార్త ప్రకటిస్తూ వాళ్ళ అచ్చగా కుష్ఠరోగులకి ఇంకెవరికి చెప్పరు. అర్థమైందా? ఆ విధంగా కుష్ఠరోగులకు సేవ చేస్తున్నప్పుడు చివరికి వాళ్ళకి కూడా కుష్ఠరోగం అంటుకొని మరణించారు. అర్థమైందా? అది అంటువ్యాధిలాగా మనిషిని పట్టుకుంటుందని తెలిసినప్పటికీ, ఏదో ఒకరోజు మాకు కూడా కుష్ఠరోగం వచ్చి మేము కూడా చనిపోతామని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి ఏ మనుషుడు రాడు, ఏ సేవకుడు రారు, ఎవరు వైద్యం చేయరు, ఎవరు దేవుని సువార్త చెప్పరు, వారు పీల్చి వదిలేసిన గాలి కూడా ఎవరు స్వీకరించరు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? యేసు ప్రభువారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ శుద్ధులుగా చేశాడు కదా, ఆయన ప్రేమను చూపాలి కదా, ఆయన దీనత్వాన్ని చూపించాలి కదా. ఎంతవరకు బాగున్నోడు, డబ్బున్నోడు, అందంగా ఉన్నోడు, సెంటోసన వస్తున్నోడి దగ్గరికి కాదు కదా, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మార్చాల, పరిచర్య సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆస్తులను అమ్మేసేసి మన దేశానికి వచ్చేసి సువార్త ప్రకటించి కుష్ఠరోగులను బాగు చేసి వాళ్ళు కుష్ఠరోగులు చనిపోయి భారతదేశపు గడ్డలో వారు పాతిపెట్ట చనిపోయారు. అది ప్రేమ అంటారా కాదంటారా? అది ప్రేమ అంటారా కాదంటారా? అది యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ మనం చూపించాలి. అలాగని మిమ్మల్ని వెళ్ళి ఆ కుష్ఠరోగుల పరిచయం చేయండి, అదే నిజమైన భక్తి అని అంటల్లా. కానీ చేసిన త్యాగాన్ని మేము ముందు ఉంచడం జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నికలైన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నికలేనటువంటి పశువుని ఏ విధంగా ఎన్నిక చేసుకున్నాడు, ఎన్నికలేని మనల్ని ఆయనకు ఎన్నిక చేసుకున్నాడు. రాజులకే రాజు అయినటువంటి ఆయన, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన గాడిద పిల్ల మీద ఆసీనుడే వచ్చేటువంటి సందర్భం ముందుగానే రాకతలకే జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రకటించబడి, ప్రవచించబడి, నెరవేర్పు జరగటానికి అది జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు గుర్రం కూడా ఎక్కాడు. తెలుసా మీకు? ఎవరు నిన్నారా గుర్రం ఎక్కిన సంగతి? గాడిద ఎలా ఎక్కాడు, గుర్రాన్ని కూడా ఎక్కాడు. అది ఆయన సజీవుడిగా భూమి మీద ఉన్నప్పుడు కాదు, మరణించి తిరిగి లేచిన తర్వాత. అర్థమవుతుందా? ఆయన తండ్రి రాజ్యంలో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోహాను కలిగినటువంటి దర్శనంలో దేవుడు చూపించిన ఒక పిక్చర్లో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో మనకు కనబడుతుంది. చదువుకున్న ప్రకటన గ్రంథంలోకి వస్తే చక్కగా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము చూడండి, 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు దాకా గాడిద పిల్ల మీద ఆసీనుడై ఉన్నాడు. గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వస్తున్నప్పుడు అనేకులు కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభును స్తుతిస్తూ జైహో జైహో అని హోసన్నా అని చెప్పేసేసి అద్భుతకరంగా స్థుతిగానాలు చేస్తూ ఆయన ఆరాధించారు, గణపరిచారు.
తర్వాత ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత మరొక సమయంలో జరగబోయేటువంటి విషయంలో ఆయన ఏ గుర్రం మీద ఉన్నాడో, అసలు గుర్రం మీద ఉన్నాడా లేదా, ఆశీనుడు అయ్యాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 14 దాకా మనం చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడినట చూచి తిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడి ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమ తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన వెంబడించుచుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదువుకున్నటువంటి భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఏ గుర్రాన్ని ఎక్కాడంట? ఏ గుర్రం అంట? తెల్లని గుర్రం ఎక్కాడంట. భూమి మీద ఉన్నప్పుడు ఏమెక్కాడు ఆయన? గాడిద పిల్లని ఎక్కాడు. పరలోకంలో ఉన్నప్పుడు ఏమెక్కాడు ఆయన? అది ఒరిజినల్. అది ఇది తగ్గించుకొని వచ్చాడు. ఏమైనాడంట? తగ్గించుకొని వచ్చాడు. మరియు పరలోకమును తెరబడినట్టు చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడును. దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు, ఆయన నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించును. యేసుక్రీస్తు ప్రభువారి గురించి భక్తుడైనటువంటి యోహాను గారికి కలిగిన దర్శనములో దేవుడు చూపించిన దాన్ని రాయటం జరిగింది. కనుక యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో ఉన్నప్పుడు తెల్లని గుర్రం మీద ఆసీనుడైనటువంటి సందర్భం. ఆయన వెంబడించేటువంటి వారు తెల్లని గుర్రాలే, వాళ్ళు కూడా నారబట్టలు ధరించినటువంటి వారు, రక్తంలో పొర్లించబడినటువంటి వస్త్రం, ఎర్రని వస్త్రం ఆయన ధరించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నట్టుగా ఆయన నేత్రాల గురించి, ఆయన విధానమంతా అలంకార రూపం గురించి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన విషయం. అంటే అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చివరికి ఒక మానవుడిగా, ఒక పాప శరీరం కలిగినటువంటి వ్యక్తిగా, మనుషులు తృణీకరింపబడిన పశువు అయినటువంటి భారవాహక పసిపిల్లైన గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తున్న సమయంలో, అరే గాడిద ఎక్కాడేంట్రైనా అనుకున్నారా? అనుకోలేదు ఎవరు కూడా. జయగానాలు, స్తుతిగానాలు చేస్తూ ఆ వస్తున్న గాడిద పిల్ల ఆసీనుడైనటువంటి ప్రభువుని స్వాగతం పలికారు. ఏం చేశారంట? స్వాగతం. వాళ్ళ వస్త్రాలు పరిచారు, మట్టలు నరికి ఆ దారి పొడుగున వేశారు, నడవటానికి పట్టుకొని ప్రభుని జయహోను స్తుతించారు, హోసన్నా అని చెప్పేసి గణపరిచినటువంటి బిడ్డలు ఉన్నారు. మరి రోజున నువ్వేం చేస్తున్నావు? ప్రభును గణపరిచేటువంటి వారు ఉన్నామా? ప్రభు గణపరచినటువంటి వారు ఉన్నామంటే ఈ రోజుల్లో గణపరిచే వారి లిస్టులో మనం తక్కువగా ఉన్నాం. అందుకనే మొదటి సమూయేలు 2:30 లాస్ట్ లైన్లో చదవద్దులేండి, గుర్తుపెట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 2:30 లాస్ట్ లైన్లో ఏమని ఉంటుందంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అంటాడు. దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవుణ్ణి ఎవరైతే సన్మానిస్తారో, దేవునికి ఎవరైతే విలువిస్తారో, అలాగనే దేవుడు కూడా మనకి గణపరచు వారిని గణపరుస్తాడు, సన్మానించు వారిని సన్మానిస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభుని గణపరిచే రీతిగా ఉండాలి, ఆరాధించే రీతిగా ఉండాలి, సంతోషంగా ప్రభుని మహింపరిచే రీతిగా మన క్రియలు ఉండాలి. ఈ రోజున జరిగేటువంటి ఇక మట్ల ఆదివారం అనేటువంటి విషయంలో గణపరిచినటువంటి సందర్భం, ఆయన సిలువకు ఎక్కక మునుపు జరిగినటువంటి అద్భుతకరమైన ఘనకరమైనటువంటి కార్యం. మరొక భక్తులు అంటారు, ఏమంటారంటే ఆయన బలిగా ఇవ్వబడటానికి ముందుపు జరిగించేటువంటి అద్భుతకరమైనటువంటి కార్యము. కనుక అది విడుదల కలిగించేటువంటి సెలవులోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మానవుడికి విడుదల విముక్తి కలిగే సందర్భం. దానికి ముందుగా ప్రజలు స్వాగతం పలికారు. మమ్మల్ని విడుదల చేయబోతున్న రాజా, నీకే స్తోత్రములు అంటూ, నీకే జైత్వనులు అంటూ ఏం చేస్తారంటే అది గణపరిచేటువంటి దినం అన్నమాట.
కనుక నీ రోజున ప్రభు సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్తల ద్వారా చెప్పబడింది నెరవేరినట్లుగా ఈ యొక్క ఘనమైనటువంటి కార్యము జరిగినటువంటి రీతిగా పరిశుద్ధ గ్రంథం ఉంది. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో, మార్కు 11వ అధ్యాయంలో, లూకా 19లో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, ఈ 4 సువార్తలో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విధంగా ఘనపరిచినటువంటి సందర్భం చక్కగా రాయబడింది. జకర్యా 9:9లో ఈ విధంగా నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దేనుడై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాట ఉంది. అది జరగటానికి ఇది జరిగింది. ఇది జరగటానికంట ప్రవక్తలు ప్రవచించారు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అది జరగటానికి ఇది జరిగింది. కనుక దేవుని బిడ్డలైన వారు ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి మనము, అలనాడు క్రైస్తవులుగా మారినటువంటి వారు, యేసుక్రీస్తును స్వీకరించినటువంటి వారు, విశ్వసించినటువంటి వారు ప్రభువుని ఏ విధంగా గణపరిచారో ఈరోజు మనమంతా కూడా యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాము, ఆయన స్వీకరించున్నాం, విశ్వసించున్నాం. మనం కూడా ప్రభుని గణపరచాలి. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ప్రభుని గణపరచాలి. ప్రతిరోజు కూడా ప్రభుకు మహింకరంగా ఉండే రీతిగా మన జీవితం ఉండాలి. ఎలా ఉండాలంట? మన జీవితం చాలాసార్లు చెప్పుకుంటాం. ఎరిక్ లీడల్ ఎవరంట? అతను ఎరిక్ లీడల్ అంటే పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వ్యక్తి. అతను ఒకనొక గడిచి మనం కూడా చెప్పుకున్న విషయాన్ని నుంచి, అయ్యా ఒక రోజున చూస్తున్న 100 మీటర్ల పరుగు పందెంలో ఆయన పరిగెత్తాలి. ఈ 100 మీటర్ల పరుగు పందెంలో పరిగెత్తాల్సినటువంటి వ్యక్తి ఆ సమయం వచ్చే డేట్ వచ్చేటప్పటికి ఆదివారం వచ్చింది. అది ఏ రోజు వచ్చింది? ఆదివారం అందరికి సెలవు కదా మన లెక్క ప్రకారము. ఆ రోజే వచ్చింది. ఆ రోజు అతను అంటూ ఉన్నాడు, ఎమ్మటే అంటున్నాడు కదా, నా యొక్క గురువుగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, రా నువ్వు మరి లైన్లోకి వెళ్ళిపో, అంత సిద్ధపాటు అవ్వమన్నప్పుడు ఆయన అంటున్నాడు, సార్ ఈరోజు నేను పోటీలో పాల్గొనటం లేదు. ఒలింపిక్స్ జరుగుతున్న ప్రపంచ విషయాల్లో అయితే నేను ఈరోజు పాల్గొనటం లేదు అన్నప్పుడు, ఇదేంటి అంత దూరం నుంచి వచ్చింది? ఈ రోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూసిన సందర్భం, మన దేశం వాళ్ళంతా కూడా నువ్వు పరిగెడతావు, విజయం గోల్డ్ మెడల్ తీసుకొస్తాం, ఎదురు సందర్భంలో నేను పరిగెత్తనని అంటున్నావు అని చెప్పేసి అతను దూషించటం, అవమానపరచటము. చాలామంది ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తకపోవడం ద్వారా అనేకమైన రివార్డ్స్ ఇచ్చేసేస్తారంటే తిట్టడము, హేళన చేయటము, దూషించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు అనవసరం. నేను ఆరాధించేటువంటి దేవుడు, నేను గణపరుస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు కనుక ఆయన కోసం ఈ రోజుని ఈ పోటీని నేను విడిచిపెట్టుకుంటున్నానని వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడంటే ప్రభువుని ఆరాధించి ఆ సాయంత్రానికి ఇంటికి వచ్చేసేసాడు. దేవునికి సమయం ఇచ్చాడు కానీ ఈ లోకం సంబంధించిన దానికి సమయం ఇవ్వలేదు. పోటీకి పక్క దొరికాడు. తర్వాత ఎమ్మటే 1-2 రోజుల్లోనే జరిగిన విషయం ఏంటంటే 100 మీటర్లు అయిపోయింది, 400 మీటర్లో పరిగెత్తాలి. ఎంత అంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 3 రెట్లు ఎక్కువ. ఇతను ఎప్పుడు 100 మీటర్లే పరుగు పందెం విజయం వచ్చేది, ఇప్పుడు 300 ఎగస్ట్రా. ఎమ్మటే ఏం చేశాడంటే వెళ్ళిపోయి పేరు ఇచ్చేసేసాడు. అప్పుడు తన్ని పోటీకి తీసుకొని వచ్చిన గురువు ఏమంటున్నాడంటే, ఏంట్రా బాబు నువ్వు 100 మీటర్లోడి, నువ్వు వాళ్ళు 400 మీటర్లో గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు, ఇది నీ వల్ల ఎలా అవుతుంది? అనవసరంగా ఓడిపోయావంటే ఇప్పటికే నేను తిడుతున్నారంతా కూడా మన దేశం నుంచి వచ్చావు కనుక ఇప్పుడు అది వాస్తా ఓడిపోయావంటే అసలు తలెత్తుకొని తిరగలేం అని గదవటం ప్రారంభించాడు. లేదండి నేను దీంట్లో ఖచ్చితంగా పోటీ చేస్తానన్నాడు. ఏమో అని చెప్పేసి ఎంత చెప్పినా వినట్లేదు, వదిలిపెట్టేసేసారు. చివరికి జరిగిన విషయం ఏంటంటే పోటీలోకి వెళ్ళి నిలబడ్డాడు పేరిచ్చేసేసి. అద్భుతకరమైన విషయం ఏంటంటే 400 మీటర్ల పరిగెత్తే విషయంలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ తిరిగేటప్పటికి ఫస్ట్లో అతనే రావడం జరిగింది. దేవుని స్తోత్రం. గోల్డ్ మెడల్ సంపాదించేసుకున్నాడు. ఆశ్చర్యపోయారు. ఈ 100 మీటర్లు పరిగెత్తేవాడు 400 మీటర్లు ఎలా పరిగెత్తగలిగాడు, ఎలా సాధ్యమైందని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా కూడా ఏమన్నారంటే, నేను దేవుని కోసం దాన్ని విడిచిపెట్టుకున్నాను 100 మీటర్లని. దేవుడు నన్ను 400 మీటర్లో పరిగెత్తించి విజయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇక్కడి నుంచి నేను నా కోసము, దేశం కోసం కాదు కానీ నన్ను రక్షించిన నా దేవుని కోసం నేను పరిగెడతానని చెప్పేసి ఆయన సువార్త చేయటానికి ఒక మిషనరీగా ఆయన సువార్త ప్రకటించడానికి చైనా దేశం వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతుంది. కనుక ఇది దేవుని కోసం పరిగెత్తాడు. మనం ఏది కూడా విడిచిపెట్టుకోము. దేవుని కోసం మనం విడిచిపెట్టం. దేవుని కోసం విడిచిపెడితే 3 అంతలు అధికముగా ఇచ్చి విజయాన్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. మన పరిస్థితి ఏమిటి? కనుక దేవుని బిడ్డలైనటువంటి ప్రభువును గణపరచాలి. అది ఏ విషయంలో అయినా సరే, ఏ కోణంలో అయినా సరే ప్రభువును మనం ముందు పెట్టినప్పుడు దేవుడు అంత గొప్పగా మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకుని వెళ్తాడు. కనుకనే
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రీతిగా ఈ రోజున మట్ల ఆదివారం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని కనపరచడం కోసం కృపచూపబడినటువంటి దినము కనుక నీవు నేను కూడా ఆ విధమైన ప్రభుని స్తుతించేవారిగా కనపరిచేవారిగా ఈ మట్టలన్నీ కూడా ఆనాడు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు, ఈరోజు ఈత మట్టలు పట్టుకుంటున్నాం. ఆ మట్టలు మన హృదయాలు అవ్వాలి. ఏమవ్వాలంట? మన హృదయాలు అవ్వాలి. హృదయాల ద్వారాగా జయధ్వనులు చేస్తూ ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుకనే మనం సిద్ధపడే ప్రభువుకి మహింకరమైన బ్రతుకులో జీవితాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చిన్న మాటల ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా దేవ మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నా శుభదినమైనటువంటి మట్ల ఆదివారం నాయన, ఇదిగో ప్రభ గణపరచబడినటువంటి సమయం, ఎవరు ఎప్పుడు ఎన్నిక లేనటువంటి గాడిద పిల్ల మీద మీరు ఆసీనుడై నాయన మీరు వస్తున్న సమయంలో నాయన అనేకులు ఖర్జూరపు మట్టలు నరికి ఆ దారంతా పరిసేశారు, వస్త్రాలు పరిసేశారు దేవా. ఇదిగో దాని ఆస్తుని మీరు వస్తున్న ముందు వెనుక మనుషులని నాయన జయధ్వనులు చేస్తూ హోసన్నా జయమని చెప్పేసి కేకలు వేసుకుంటూ, దావీదు కుమారుడు జయమని చెప్పేసి కేకలు వేసుకుంటూ దేవా స్తుతిస్తూ నాయన వారు వచ్చినారు దేవా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భాన్ని బట్టి మేము మా హృదయాల్లో కూడా ప్రభు మిమ్మల్ని ఘనపరచాలని మహింపరచాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో నాయన మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి నాయన మేము జ్ఞాపకం చేసి మహింపరచుకున్నట్టు హృదయాలు భద్రపరచుకొని నీకోసం జీవించే ధన్యత భాగ్యం మా అందరికీ ఎంతశ్రద్ధ ఉంటున్న బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్.